హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. ఈరోజు మా అన్నయ్య పెళ్లి జరిగింది. మా వదిన చాలా అందంగా ఉంది. నేను వదినను ఆమె గదిలో దింపటానికి నా స్నేహితులతో పాటు కొందరు చుట్టుపక్కల నుండి వచ్చిన అమ్మాయిలతో మరియు బంధువులతో కలిసి వెళ్తున్నాను. మంచి అలంకరణతో అందంగా ఉన్న వదినను మంచం మీద కూర్చోపెట్టారు. మేము మంచాన్ని చాలా అందంగా అలంకరించాం. మంచమంతా మంచి పూల రేకులతో కప్పబడి ఉంది. వదిన నాతో ఏదో చెప్పాలనుకుంటున్నట్లుగా నాకనిపించింది. ఆమె తన కళ్ళతో నాకు సంకేతాలను ఇస్తుంది. నాతో మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది. నా చుట్టూ అందరూ ఉండేసరికి తను ఏమీ చెప్పకుండగా ఆగిపోయింది. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే వదిన మరియు నేను ఇంతకుముందు ఎప్పుడూ కలవలేదు. మేం స్నేహితులం కాదు. అయినప్పటికీ వదిన నాకు ఏదో చెప్పాలని అనుకుంది. వదినలు తమ ఆడబిడ్డలతో మాట్లాడటానికి కూడా ఇష్టపడరు అని నేను విన్నాను. కానీ వదిన మాత్రం ఆమె వివాహం జరిగిన మొదటి రోజే ఆమె నాతో ఏదో రహస్యం చెప్పాలని అనుకుంటుంది. నేను చాలా సంతోషపడ్డాను. అమ్మాయిలందరినీ గది నుండి బయటికి పంపించాను మరియు వదిన దగ్గర వచ్చి కూర్చొని నవ్వుతూ అడిగాను, వదినా, నువ్వు నాకు ఏదైనా చెప్పాలనుకుంటున్నావా అని అడిగాను. నా మాటలు వినగానే వదిన విపరీతంగా ఏడవటం ప్రారంభించింది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వదిన ఏడవటం చూసి నేను చాలా ఆందోళన చెందాను. వదినా, ఎందుకు ఏడుస్తున్నావు? విషయం ఏంటి అని అడిగాను. వదిన ఏ సమాధానం ఇవ్వకుండగా అలాగే గట్టిగట్టిగా ఏడవటం ప్రారంభించింది. ఆమె ఏడుపును చూసి నాలో కంగారు పెరిగిపోయింది. వదినా, ప్లీజ్ ఏడవకు. విషయం ఏంటో నాతో చెప్పండి అన్నాను. ఆమె ఏడుస్తూ, నన్ను ఈ గదిలో ఒంటరిగా వదిలేయొద్దు. నేను ఈ గదిలో ఒంటరిగా ఉంటే చనిపోతాను అని అనింది. వదినా, ఇలా ఎందుకు చెబుతుంది అని నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. నేను వదినను ఓదార్చాను. వదినా, ఎందుకు ఏడుస్తున్నావు? భయపడకు, అలాంటిదేమీ జరగదు. అన్నయ్య చాలా మంచివాడు. నిన్ను చాలా ప్రేమగా చూసుకుంటాడు. నీకు ఏ లోటు రానివ్వడు. నీకు ఏ విధంగానూ హాని చెయ్యడు అన్నాను. నా మాట విని వదిన ఇంకా గట్టిగా ఏడవటం ప్రారంభించింది. ఇప్పుడు ఈ రూపంలో ఉన్న వదినను చూసి నేను భయపడటం ప్రారంభించాను. అప్పుడు నేను ఆలోచించాను, ప్రతి అమ్మాయి జీవితంలో ఇలాగే జరుగుతుందేమో అనుకున్నాను. అన్నయ్య వస్తే వదినను సముదాయిస్తాడు, పరిస్థితి చక్కబడుతుంది అనుకొని నేను లేచిపోతుండగా వదిన వెళ్ళొద్దు అని నా కాళ్ళు పట్టుకుంది. దేవుడి మీద ఒట్టు, నువ్వు వెళ్ళొద్దు. నువ్వు వెళ్తే నేను చచ్చిపోతాను. నా జీవితంలో ఇక ఏమీ మిగలదు. నా పరువు పోతుంది అని ఏడుస్తుంది. వదిన మాటలు విని నేను షాక్ అయ్యాను. నేను వదినతో, వదినా, అన్నయ్య నిన్నెందుకు అవమానిస్తాడు? అతను నీ భర్త, నాకు అన్నయ్య. అతను ఏమీ అడవి జంతువు కాదు. అతడు నీకు చెడు ఎందుకు చేస్తాడు? అతను నిన్ను చాలా ప్రేమగా చూసుకుంటాడు. అప్పుడే మా అన్నయ్య గదిలోకి ఎవరో వస్తున్నట్లుగా అలికిడేగింది. నేను వెనక్కి తిరిగి చూసేసరికి మా నాన్న గడప దగ్గర నిలబడి ఉన్నాడు. నాన్న చాలా ద్వేషంతో మరియు కోపంతో వదినను చూస్తూ ఉన్నాడు. వదిన నాన్నను చూడలేక తల దించుకొని ఉంది. అప్పుడు నేను మా వదిన కళ్ళను గమనించాను. ఆమె కళ్ళల్లో ఏదో తెలియని కంగారు మరియు భయం కనిపించింది. ఆమె కళ్ళల్లో ఏదో ఫిర్యాదు ఉన్నట్లు నాకు అనిపించింది. అంతేకాకుండా ఆమెకు నాన్న ముందు నుండే తెలిసినట్లుగా అనిపించింది. ఆమె తన కళ్ళ ద్వారా అతనికి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంది. కానీ నాన్న కళ్ళల్లో ద్వేషం ఉంది. నాన్న వదిన వైపు కోపంగా చూస్తూ ఇలా అన్నారు, రా తల్లి, ఇదంతా ఈ కాలపు అమ్మాయిలు చేసే నాటకం. నువ్వు చిన్నపిల్లవి అని ఆమెకు తెలియదా? నీతో ఎలాంటి విషయాలు చెప్పాలో చెప్పకూడదో కూడా ఆమెకు తెలియదా అంటూ కోపంగా మాట్లాడుతూ నాన్న నా చెయ్యిని పట్టుకొని బయటికి లాక్కొని వెళ్ళటం ప్రారంభించాడు. నేను నాన్నకు సముదాయిస్తూ, నాన్న, వదిన చాలా భయపడుతుంది. నేను వదినను ఓదార్చటానికి ప్రయత్నిస్తున్నాను. వదిన నాతో అలాంటిదేమీ చెప్పలేదు. ఆమె ఆమెతో పాటు కొంతసేపు గదిలో ఉండమని చెబుతుంది. కానీ నాన్న నా చెయ్యి పట్టుకొని నన్ను బయటికి లాక్కెళ్ళాడు. తర్వాత ఆయన తన జేబులో నుంచి 10,000 రూపాయలు తీసి నా చేతుల్లో పెట్టాడు. ఈ డబ్బు నీ దగ్గర ఉంచుకో అన్నాడు. ఆ డబ్బును చూసి నేను ఆశ్చర్యంగా ఇలా అన్నాను, నాన్న,
నువ్వు నాకింత డబ్బు ఎందుకు ఇస్తున్నావు అని అన్నాను. నాన్న ఇంకో 10,000 తీసి నా చేతిలో పెడుతూ, ఈ డబ్బు మొత్తం నువ్వే తీసుకో. ఈ 20,000తో నీకిష్టమైనది ఏదైనా కొనుక్కో అన్నాడు. ఇంత డబ్బు చూసి నేను చాలా సంతోషించాను. ఆ డబ్బును నా చేతుల్లోకి తీసుకున్నాను. నాన్న మళ్ళీ ఇలా అన్నాడు, కానీ నువ్వు నా మాట వినాలి అని. నేను ఆశ్చర్యంగా, ఇంతకు ఆ మాట ఏంటి? అయినా నేను మీరు చెప్పే ప్రతి మాటను వింటాను కదా అన్నాను. అప్పుడు నాన్న, నా మాటల్ని విను. ఈ రోజు నుండి నీ వదిన ఎంత ఏడ్చినా అరిచినా నువ్వు ఆమె దగ్గరికి వెళ్ళకూడదు. ఆమె చెప్పేది పట్టించుకోకు. ఆమె వివాహితురాలు. ఆమె తన సమస్యలను ఆమె స్వయంగా పరిష్కరించుకుంటుంది. ఆమె సమస్యల గురించి నువ్వు బాధపడే అవసరం లేదు. ఇప్పుడు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు అన్నారు. నాన్న మాటలకు నేను అంగీకరిస్తున్నట్లుగా తల ఊపి అక్కడి నుండి బయలుదేరటం మొదలుపెట్టాను. నాన్న నాతో పాటే నా వెనకాల వస్తున్నాడని నేను అనుకున్నాను. కానీ నాన్న అక్కడే నిలబడి ఉండటం చూసి నేను ఆశ్చర్యపోయాను. వెళ్ళేటప్పుడు నేను వెనక్కి తిరిగి చూశాను. నాన్న వదిన గది వైపు వెళ్తున్నాడు. అది చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నాన్న నన్ను స్వయంగా వదిన గదిలో నుంచి బయటికి పంపించి నాన్న వదిన గదిలోకి వెళ్తున్నారు. ఇది చూసి నాకు చాలా కోపం వచ్చింది. అదే కోపంతో నేను అమ్మ గదిలోకి వెళ్ళాను. కోపంగా ఉన్న నన్ను చూసి అమ్మ ఇలా అడిగింది, అను, విషయం ఏంటి? నువ్వు ఇంత కోపంగా ఎందుకున్నావు అని అడిగింది. అమ్మ ఇలా అడగగానే నాన్న నన్ను వదిన గది నుండి బయటికి తోసేసిన విషయం అంతా అమ్మతో చెప్పాను. అతను మళ్ళీ వదిన గదికి వెళ్ళాడు. ఆయన ఎందుకలా చేశారు అన్నాను. నా మాట విని అమ్మ మొదట అయోమయంలో పడింది. తర్వాత తేరుకొని, పర్వాలేదను, అతను మీ వదినకు మామయ్య అవుతాడు. అతను తన కోడలి గదికి వెళ్తే తప్పేంటి? ఏంటి ఇదేమైనా సమస్యనా? నువ్వు పెద్దగా ఆలోచించకు. అమ్మ ఆందోళన చెందుతుంది, కానీ తన ఆందోళనను దాచుకుంటుంది అని నాకు అనిపించింది. కాసేపటికి అమ్మ నాతో, అను, ఇలా చెయ్యి. నువ్వు పెళ్లిలో బాగా అలసిపోయి ఉంటావు. ఇప్పుడు నువ్వు నీ గదిలోకి వెళ్ళి పడుకో. ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది అని చెప్పింది. అమ్మ మాటలతో నేను సంతృప్తి చెందలేదు. నా హృదయంలో చిక్కుకున్న ప్రశ్నలు అలాగే ఉండిపోయాయి. నాన్న నన్ను వదిన గది నుండి బయటకు పంపించి ఆయన వదిన గదికి ఎందుకు వెళ్ళాడు? అతను అక్కడికి ఎందుకు వెళ్ళాడో నాకు అర్థం కాలేదు. ఈ ఆలోచనలలో అయోమయంగా నేను గదికి వచ్చి నిద్రపోవటానికి ప్రయత్నించాను. కానీ నాకు నిద్ర రావటం లేదు. వదిన ఏడుపు ముఖం నా కళ్ళ ముందుకు వస్తూనే ఉంది. వదిన ఎందుకు అంతగా ఆందోళన చెందుతుంది? ఆమె ఎందుకు అంతగా భయపడుతుంది అని ఆలోచించటం మొదలుపెట్టాను. నాకు దాహం వేసి నీళ్లు తాగటానికి వంటగదిలోకి వెళ్ళాను. ఏదో అలికిడి అయినట్టుగా ఉంటే నేను హాల్లోకి తొంగి చూశాను. అన్నయ్య సోఫాలో కూర్చొని ఉన్నాడు. అతను ఆందోళన చెందుతూ సిగరెట్ తాగుతున్నాడు. కొంచెం దగ్గరగా వెళ్ళి చూడగా అతని కళ్ళల్లో కన్నీళ్లు ఉండటం నేను గమనించాను. అది చూసి నా హృదయం షాక్ అయింది. అన్నయ్య ఈ సమయంలో వదినతో ఉండాలి. ఎందుకంటే ఈరోజు వాళ్లకు మొదటి రాత్రి. కానీ అన్నయ్య బయట హాల్లో కూర్చున్నాడు. దీని అర్థం అన్నయ్య వదినతో సంతోషంగా లేడా అనిపించింది. నాకు అన్నయ్యపై చాలా జాలి వేసింది. అన్నయ్య, నువ్వు ఈ సమయంలో బయట ఏం చేస్తున్నావు? నువ్వు వదినతో ఉండాలి కదా అన్నాను. నా మాటలు విన్న తర్వాత అన్నయ్య కోపంగా నా వైపు చూసి, నువ్వు కూడా నాన్నలాగా సలహాలు ఇవ్వటానికి ఇక్కడికి వచ్చావా? ఇక్కడి నుండి వెళ్ళిపో. నన్ను నా విధికి వదిలేయండి అన్నాడు. కానీ అన్నయ్య, నువ్వు ఇలా ఎందుకు చెబుతున్నావు? నాన్న నన్ను ఇక్కడికి ఏమీ పంపలేదు. నేను నీళ్లు తాగటానికి వంటగదిలోకి వచ్చాను. అక్కడి నుంచి నిన్ను చూసి నువ్వు ఆందోళనలో ఉన్నావని నీ దగ్గరికి వచ్చాను అని చెప్పగానే అన్నయ్య కోపంగా, నువ్వు ముందిక్కడి నుంచి నోరు మూసుకొని వెళ్ళు. నీలాంటి చిన్నపిల్లలు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అన్నాడు. ఆ మాటలు విని నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేను అక్కడి నుంచి వెళ్ళటానికి వెనక్కి తిరిగాను. అప్పుడు అన్నయ్య, అను అని పిలిచి, సరే, నువ్వు ఒక పని చెయ్యి, వంటగది నుంచి అగ్గిపెట్టెను తీసుకొనిరా అని చెప్పాడు. బహుశా ఆయన సిగరెట్ తాగటానికి అగ్గిపెట్టె అడిగి ఉండొచ్చు అనుకొని నేను అన్నయ్యకు అగ్గిపెట్టెను తెచ్చి ఇచ్చాను.
కానీ ఆ తర్వాత ఆయన చేసిన పని చూసి నా నెత్తి మీద పిడుగు పడ్డట్టు అయ్యింది. అన్నయ్య అగ్గిపెట్టెను వెలిగించి గిఫ్ట్ని కాల్చటం మొదలుపెట్టారు. పెళ్లిలో వేసుకోవటానికి నాన్న అన్నయ్యకి చాలా అందమైన డ్రెస్ని బహుమతిగా ఇచ్చాడు. అన్నయ్య అదే డ్రెస్ని కాల్చేస్తున్నాడు. నేను దిగ్భ్రాంతి చెందిన వ్యక్తిలా ఆశ్చర్యపోయాను. నేను త్వరగా ముందుకు వెళ్ళి మంటను ఆర్పటానికి ప్రయత్నించాను. మంటలు ఆర్పుతూనే నేను అన్నయ్యతో, అన్నయ్య, నువ్వేం చేస్తున్నావో నీకైనా తెలుస్తుందా? నాన్న నీకు చాలా ప్రేమతో ఈ బహుమతినిచ్చాడు. నువ్వు దాన్ని కాల్చేస్తున్నావు. అప్పుడు అకస్మాత్తుగా అన్నయ్య కోపంగా, అను, ఇక్కడి నుండి వెళ్ళిపో. నాకు ఏ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు. అన్నయ్య కళ్ళల్లో ఉన్న కోపాన్ని చూసి నాకు భయం వేసింది. నేను వణికిపోయాను మరియు ఏడుస్తూ నా గదిలోకి వెళ్ళిపోయాను. రాత్రంతా నేను నిద్రపోలేదు. ఉదయం 5 గంటలకు నేను నిద్రపోయాను. 7 గంటలకు మళ్ళీ నా కళ్ళు తెరుచుకున్నాయి. నేను బయటికి వచ్చి చూడగా నాన్న హాల్లో సోఫాలో కూర్చొని ఉన్నారు. నాన్న నన్ను చూడగానే, నేను నా కోడలి కోసం టిఫిన్ తయారు చేయటానికి వెళ్తున్నాను. ఇప్పటి నుంచి ఈ ఇంట్లో కోడలే అసలైన కూతురవుతుంది. కూతుర్లు ఎప్పటికైనా పరాయి ఇంటికి వెళ్ళవలసిందే అని చెప్పారు. నేను నాన్న వెనకాలే కిచెన్లోకి వెళ్ళాను. నాన్న నిజంగానే వదిన కోసం టిఫిన్ తయారు చేస్తున్నారు. నేను ఆయనను చూసి చాలా ఆశ్చర్యపోయాను. అయినా నాన్న వదినను ఎందుకింతలా పట్టించుకుంటున్నారు అనిపించింది. నేను నాన్నతో, నాన్న, మీరు ఎందుకు వదిన కోసం టిఫిన్ తయారు చేస్తున్నారు? ఆమె గురించి మీరెందుకు అంతలా పట్టించుకుంటున్నారు అని అడిగాను. నా మాట విని ఆయన, ఆమె నా కొడుకు భార్య, నాకు కూతురితో సమానం. ఆమె గురించి నాకు కాకపోతే ఇంకెవరికి పడుతుంది? మీ అమ్మ కోడలిపై ఎప్పుడూ ఏదో ఒక కారాలు మిరియాలు నూరుతూ ఉంటుంది. ఆమె కోడలికి టిఫిన్ చేసి ఇస్తుందో లేదో నాకు నమ్మకం లేదు అని అంటుండగానే అమ్మ కిచెన్లోకి వచ్చింది. ఆమె అక్కడికి వచ్చి నాన్న టిఫిన్ చేస్తూ ఉండటం చూసి, అను, నువ్వు బయటికి వెళ్ళు. కాసేపట్లో నేను నీకోసం టిఫిన్ తయారు చేసి తీసుకొని వస్తాను అని చెప్పింది. ఇంట్లో అంతా గందరగోళంగా ఉంది. ఏదో జరుగుతుంది, కానీ నాకు ఎవ్వరూ ఏమీ చెప్పటం లేదు. ఇదంతా చూసి ఆలోచించి నాకు తలనొప్పి ప్రారంభమయ్యింది. నేను నా గది వైపు వెళ్తుండగా అన్నయ్య మరియు వదిన వాళ్ళ గదిలో నుంచి బయటికి రావటం నేను చూశాను. వదిన నీలిరంగు చీరను కట్టుకొని ఉంది. ఎటువంటి అలంకరణ చేసుకోలేదు. అన్నయ్య ముఖం నీరసంగా కనిపించింది. అన్నయ్యకు పెళ్ళి అయ్యింది అనే ఆనందం కొంచెం కూడా కనపడటం లేదు. వదినలో కూడా ఇటువంటి సంతోషం కనిపించలేదు. వాళ్ళిద్దరికీ అసలు పెళ్ళైనట్లే కనిపించటం లేదు. అన్నయ్య మరియు వదిన వెళ్ళి టిఫిన్ చేయటానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. నేను గదిలోకి వెళ్ళటానికి బదులుగా తిరిగి వచ్చి టేబుల్ దగ్గర వదిన పక్కనే కూర్చున్నాను. అప్పుడే నాన్న గట్టిగా అరుస్తూ, అను, నిన్న రాత్రి నేను నీకేం చెప్పాను? నిన్ను ఈ విషయానికి దూరంగా ఉండమన్నాను కదా. మీ వదినకు దూరంగా ఉండమని చెప్పాను కదా. వాళ్ళ చుట్టూ తిరగాల్సిన అవసరం నీకు లేదు. నీకు నా మాటలు అస్సలు పట్టవు. పరువుతో బ్రతికే అమ్మాయిలు తల్లిదండ్రులు చెప్పిన మాటలను జవదాటరు. మా మాటలు విని దానిని తూచా తప్పకుండా పాటించటం నీ బాధ్యత అని అనగానే నాన్న మాటలు విని అన్నయ్య కోపంగా ఆయన వైపు చూశాడు. నాన్న, మేము నీ అంత మర్యాదస్తులం కాదులే అన్నాడు. నాన్న అన్నయ్య మాటలను విన్నట్టుగా వదిలేశారు. నేనక్కడి నుండి లేవకుండగా అలాగే కూర్చొని ఉన్నాను. టిఫిన్ చేస్తూ 5 నిమిషాలు గడిచిందో లేదో బయట తలుపు చప్పుడయ్యింది. ఆ చప్పుడుకి వదిన ముఖంలో ఏదో ఆందోళన నెలకొంది. తలుపు తెరవటానికి నాన్న మరియు అన్నయ్య వెళ్ళారు. వాళ్ళ వెనకాలే వదిన కూడా వెళ్ళింది. ఏం జరిగిందో తెలుసుకోవాలని నేను కూడా వాళ్ళ వెనకాలే వెళ్ళాను. కానీ అప్పుడే అమ్మ నన్ను ఆపి, అను, నువ్వాగు. నాన్న నీతో ఏం చెప్పారు? పెద్దవాళ్ళ విషయంలో జోక్యం చేసుకోవటం మంచిది కాదు. నువ్వు ఇక్కడే కూర్చొని ఉండు, టిఫిన్ చెయ్యి. అది అయిపోయాక నీ గదికి వెళ్ళు అంది. నేను అక్కడే కూర్చొని టిఫిన్ చేస్తున్నాను. నాన్న, అన్నయ్య మరియు వదిన వెళ్ళి
15 నిమిషాలైపోయింది కానీ వాళ్ళు మళ్ళీ తిరిగి రాలేదు. ఇంతసేపు వాళ్ళు ఎవరితో ఏం మాట్లాడుతున్నారు? వచ్చిన వ్యక్తి ఎవరో తెలియటం లేదు. అమ్మ ఇవేమీ పట్టనట్లుగా మౌనంగా కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంది. కొంత సమయం తర్వాత వదిన గట్టి గట్టిగా అరుస్తున్న అరుపులు వినిపించాయి. ఒక్కసారిగా లేచి బయటికి పరిగెత్తటానికి ప్రయత్నించాను. అప్పుడు అమ్మ నా చెయ్యి పట్టుకొని ఆపి, అను, నీకొక్కసారి చెప్తే అర్థం కాదా? ఈ విషయాల నుంచి నువ్వు దూరంగా ఉండు అని చెప్పింది. నేను ఆతృతగా, అమ్మా, వదినకు ఏమయ్యిందో చూడాలి కదా, ఆమె ఎందుకు కేకలు వేస్తుంది, మనం అక్కడికి వెళ్ళి చూడాలి అని నేను చెబుతూనే ఉన్నాను. కానీ అమ్మ నా మాటలకు ఏ సమాధానం ఇవ్వటం లేదు. మౌనంగా ఏడుస్తూ ఉంది. నేను గట్టిగా అరిచినప్పుడు, అను, ఈ విషయంలో నేనేమి చేయలేను. నా బాధ్యత ఈ ఇంటి సంరక్షణ విచ్ఛిన్నం చేయటం కాదు. నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను. నేనిప్పుడు ఏమి చెయ్యలేను అంది. అన్నయ్య మరియు నాన్న బయటి నుంచి తలుపుకు గొల్లెం పెట్టేశారు. నేను లోపల నుండి తలుపు గట్టి గట్టిగా కొడుతున్నాను. కానీ ఎవ్వరూ తలుపు తీయటం లేదు. వదిన కేకలు ఇంకా పెరిగాయి. చాలాసేపటి వరకు ఆమె కేకలు పెడుతూనే ఉంది. దాదాపు 2 గంటల తర్వాత నాన్న తలుపు తెరిచారు. నాన్న, అన్నయ్య, వదిన లోపలికి వచ్చారు. వదిన తన గదిలోకి వెళ్ళిపోయింది. నేను వదినతో పాటు ఆమె గదిలోకి వెళ్ళటానికి ప్రయత్నించాను. అప్పుడే నాన్న కోపంగా, ఈ సిగ్గుమాలిన మహిళ వెనకాల నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు అన్నారు. ఈసారి నేను కూడా కోపంగా, నాన్నా, మీరెందుకిలా వ్యవహరిస్తున్నారు? మీరు వదినను సిగ్గుమాలిన మహిళ అని ఎందుకంటున్నారు? నాన్న నా ప్రశ్నలకు ఏ సమాధానం చెప్పలేదు. కోపంగా ఆయన గదిలోకి వెళ్ళిపోయారు. నేను కోపంగా, ఈ ఇంట్లో ప్రశాంతత అనేదే లేదు, ఎవరు ఎవరిని పట్టించుకోరు అంటూ నేను కోపంగా నా గదిలోకి వెళ్ళిపోయాను. కానీ నాకు అన్నయ్య మరియు వదిన యొక్క టెన్షన్ పట్టుకుంది. నేను అందరికంటే ఎక్కువగా వదిన గురించే ఆలోచిస్తున్నాను. కొంత సమయం తర్వాత ఇంట్లో వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. నేను మెల్లగా వదిన గదిలోకి వెళ్ళి ఆమె సమస్య ఏంటో, ఆమె ఎందుకు అంత గట్టిగా కేకలు పెట్టిందో, ఉదయం మన ఇంటికి ఎవరు వచ్చారో అడగాలనుకున్నాను. నేను వదిన గది దగ్గరికి వెళ్ళి తలుపును గట్టిగా నెట్టాను. కానీ అది లోపల నుంచి గడియ వేసి ఉంది. నేను చాలాసార్లు మెల్లగా వదినను పిలిచాను. కానీ అటు నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. నేను తలుపుకు చెవులు పెట్టి విన్నప్పుడు లోపల నుంచి వదిన ఏడుపు శబ్దం నాకు వినిపించింది. నేను ఇంకోసారి వదినను పిలవాలి అని అనుకున్నప్పుడు ఎవరో ఇంటి తలుపును శబ్దం చేసినట్లుగా అనిపించింది. నేను తలుపు తీయటానికి బయటికి వెళ్ళాను. అక్కడ మా పొరుగింట్లో ఉండే ఒక మహిళ నిలబడి ఉంది. ఆమె ముఖంపై చిరునవ్వు ఉంది. ఆమె నన్ను చూస్తూ, అను, మీ అమ్మ ఎక్కడా అని అడిగింది. నేను ఆ మహిళను లోపలికి తీసుకొచ్చి సోఫాలో కూర్చోపెట్టి నేను అమ్మను పిలవటం మొదలుపెట్టాను. అమ్మ కూడా వచ్చి ఆమె పక్కన కూర్చుంది. కొంచెం సేపు ఆ మాటలు ఈ మాటలు మాట్లాడుకున్న తర్వాత ఆ మహిళ, ఈరోజు ఉదయం మీ ఇంట్లో ఏం జరిగింది? మీ కోడలి అరుపు శబ్దాలు చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. అసలు విషయం ఏంటి? పెళ్ళై 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే మీరు ఈ డ్రామాలు చేయటం మొదలుపెట్టారు. ఆ స్త్రీ మాటలు విన్న అమ్మ, ఈ విషయంలో నేనేమీ చేయలేను. ఇది నా భర్తకు సంబంధించిన విషయం, అతనే దాన్ని పరిష్కరిస్తాడు అని అంది. అమ్మ మాటలు విన్న ఆ స్త్రీ ఇలా చెప్పటం మొదలుపెట్టింది. అరే వదినా, నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? ఇది నీ భర్త విషయం ఎలాగవుతుంది? ఇది నీ కొడుకు సమస్య. నువ్వే ఈ విషయాన్ని కూడా పరిష్కరించుకోవాలి అంది. అమ్మ ఇంకేమీ చెప్పకుండగా నిశ్శబ్దంగా లేచి తన గదిలోకి బయలుదేరి వెళ్ళిపోయింది. ఆ మహిళ కూడా మూతి తిప్పుకుంటూ తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది. నేను అమ్మ వెనకాలే అనుసరిస్తూ గదిలోకి వెళ్ళాను. అమ్మ కూర్చొని ఏడుస్తూ ఉండటం చూశాను. నేను అమ్మ దగ్గరికి వెళ్ళి ఆమెను శాంతింపచేయటానికి ప్రయత్నించాను. అమ్మా, ఏమయ్యింది? విషయం ఏంటి? ఈ ఇంట్లో ఏం జరుగుతుంది? ఎవ్వరు కూడా నాతో ఏమీ చెప్పటం లేదు. ఎందుకు? నా మాట విన్న తర్వాత, అమ్మా, అను, నువ్వు ఇంకా చిన్నపిల్లవి, ఈ విషయంలో జోక్యం చేసుకోకు, మీ నాన్నే అన్నీ చూసుకుంటాడు అని చెప్పి అమ్మ దుప్పటి కప్పుకొని మంచంపై పడుకుంది. నేను కొంతసేపు అమ్మ దగ్గరే కూర్చొని
ఆ తర్వాత బయటికి వచ్చి సోఫాలో కూర్చున్నాను. నేను వెళ్ళి కూర్చొని 5 నిమిషాలే అయ్యింది. అప్పుడే వదిన తన గదిలో నుండి బయటికి వచ్చి నాతో ఇలా చెప్పటం మొదలుపెట్టింది. అను, నాకొక పెన్, ఒక పేపర్ ఇవ్వు అని చెప్పింది. వదినా, మీరు పెన్ను పేపర్తో ఏం చేస్తారు అని నేను అడిగాను. వదిన కోపంగా నా వైపు చూడటం మొదలుపెట్టింది. నేను నిశ్శబ్దంగా వెళ్ళి పెన్ను పేపర్ను తీసుకొని వచ్చి వదినకిచ్చాను. ఆ తర్వాత వదిన ఆ పేపర్ పెన్నును తీసుకొని గదిలోకి వెళ్ళి తలుపు మూసేసుకుంది. ఆ తర్వాత నేను కూడా కాస్త రెస్ట్ తీసుకుందామని నా గదిలోకి వెళ్ళాను. ఇంట్లో ఏమి జరుగుతుందో నాకేమీ అర్థం కావటం లేదు. సాయంత్రం అన్నయ్య ఆఫీస్ నుండి తిరిగి వచ్చినప్పుడు ఆయన ముఖం చాలా దిగులుగా ఉంది. అతను ఏమీ తినకుండగానే తన గదిలోకి వెళ్ళాడు. కొన్ని క్షణాల తర్వాత అకస్మాత్తుగా ఇంట్లో ఒక తుఫాన్ వచ్చింది. అన్నయ్య గదిలో నుండి గట్టి గట్టిగా శబ్దాలు వినిపించటం మొదలయ్యాయి. కానీ ఈసారి ఆ గొంతు మా వదినది కాదు, మా అన్నయ్యది. నేను పరిగెత్తుకుంటూ అన్నయ్య గదికి వెళ్ళాను. అక్కడ అన్నయ్యను చూశాను. అంతలో అమ్మ నాన్న కూడా అన్నయ్య గదిలోకి వచ్చారు. అన్నయ్య గట్టిగా ఏడుస్తూ అరుస్తూ ఇలా చెబుతున్నాడు. నాన్నగారు, నమ్రతను కాపాడండి, లేకపోతే తాను చనిపోతుంది. ప్లీజ్ నాన్నగారు, నమ్రతను కాపాడండి అని అన్నయ్య వదిన వైపు సైగలు చేసి చూపిస్తూ అన్నాడు. నేను వదిన దగ్గరికి పరిగెత్తాను. ఆమె కింద నేలపై బోర్లా పడిపోయి ఉంది. ఆమె నోటి నుండి రక్తం కారుతుంది. ఇది చూడగానే నేను గట్టిగా అరిచాను. అన్నయ్య గట్టిగా అరుస్తూ, ప్లీజ్ నాన్నగారు, నమ్రతను కాపాడండి, మనం ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని చెప్పాడు. కానీ నాన్న మాత్రం, వద్దు బిట్టు, మనం తనని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళకూడదు. ఆమె స్వయంగా తన చావును ఆహ్వానించుకుంది. ఆమె చావుకు ఆమె బాధ్యురాలు. ఆమె ఆత్మహత్య చేసుకుంది. కాబట్టి మనం ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్ళలేం, ఎందుకంటే తను ప్రాణాలతో లేదు. ఇలా చెబుతూ నాన్న ముందుకు అడుగు వేసి తెరిచి ఉన్న వదిన కళ్ళను మూసేశారు. వదిన ఈ లోకంలో నుండి వెళ్ళిపోయింది. నేను గట్టి గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉన్నాను. నా తల్లి కళ్ళ నుండి కూడా కన్నీళ్లు కారుతున్నాయి. మా వదిన ఈ లోకంలో లేదు అన్న ఈ సత్యాన్ని నేను అంగీకరించలేకపోతున్నాను. అన్నయ్య మంచం మీద నిర్జీవంగా పడిపోయాడు. నేను నా వదిన వైపు చూస్తూ ఏడుస్తూ ఉన్నాను. ఆమె అమాయకమైన మరియు భయపడుతున్న ముఖం నా కళ్ళ ముందు పదే పదే మెరుస్తూనే ఉంది. వదిన ఏడుస్తూ నాతో, అను ప్లీజ్, నన్ను వదిలి వెళ్ళకు, నేను చనిపోతాను అని చెప్పేది. ఈ ఈరోజు వదిన నిజంగానే చనిపోయింది. అందరూ ఆందోళనతో అక్కడ నిలబడి చూస్తూ ఉన్నారు. నాన్నగారి ముఖంలో నిశ్శబ్దం నిండిపోయింది. కాసేపటి తర్వాత నాన్న అన్నయ్యతో, బిట్టు, నమ్రత కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆమెను తీసుకెళ్ళమని చెప్పు అని చెప్పాడు. వెంటనే అన్నయ్య కూడా నమ్రత కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాడు. ఆమె కుటుంబ సభ్యులు కూడా కోపంతో అరుస్తూ వచ్చి, మా కూతుర్ని నువ్వే చంపేశావు, నువ్వే ఆమెను చంపేశావు అని మా అన్నయ్యను నిందించటం ప్రారంభించారు. నువ్వే ఆమెను చంపిన హంతకుడివి. నిజానికి నా చెల్లెలికి నువ్వు సరైన వాడివి కాదు. నా చెల్లెలి అందం ముందు నువ్వు ఆమె కాలిగోటికి కూడా పనికిరావు. నువ్వు అందవికారంగా కనిపించే మామూలు మనిషివి. అందుకే నువ్వు ఆమె అందాన్ని చూసి అసూయపడేవాడివి. ఎందుకంటే ప్రజలందరూ ఆమె అందాన్ని దేవకన్యతో పోలిస్తే నిన్ను మాత్రం కోతితో పోల్చేవారు. బహుశా అందుకే నువ్వు మా కూతుర్ని చంపేసి ఉంటావు. నువ్వు ఆమెను చూసుకోలేనప్పుడు, ఆమె అంటే అసూయ ఉన్నప్పుడు నువ్వు ఆమెను ఎందుకు పెళ్లి చేసుకొని ఈ వ్యవహారాన్ని అంత ముందుకు నడిపించావు? మేము మా కూతురికి పోస్ట్ మార్టం చేయిస్తాం. నువ్వే మా కూతుర్ని చంపేశావని మేము పోలీసులకు కంప్లైంట్ చేస్తామని చెబుతూ వదిన తల్లిదండ్రులు మా అన్నయ్యను బెదిరించి అన్నయ్యపై నిందలు వేసి వెళ్ళిపోయారు. అప్పటికే నాన్న లోతైన ఆలోచనలలో మునిగిపోయాడు. ఆయన మమ్మల్నందరినీ వదిన గది నుండి బయటికి తీసుకొచ్చి, మీరందరూ బయటికి వెళ్ళి కూర్చోండి అని చెప్పాడు. మేమందరం బయటికి వెళ్ళిన తర్వాత నాన్న వదిన గదిలోకి వెళ్ళి గదిని లోపల నుండి లాక్ చేసి లోపల కూర్చున్నాడు. అసలు నాన్న వదిన గదిలో ఎందుకు కూర్చున్నాడో నాకు అర్థం కావటం లేదు. వదిన తల్లిదండ్రులు ఆమె మృతదేహాన్ని తీసుకొని వెళ్ళారు. కొద్దిసేపటి తర్వాత
నాన్న తన గదిలోకి వెళ్ళి గదిని లోపల నుండి గడియ పెట్టుకున్నాడు. అతడు బయటికి రాలేదు. ఎవరినీ లోపలికి రానివ్వలేదు. కొద్దిసేపటికే పోలీసులు వచ్చి మా అన్నయ్యను తీసుకెళ్లారు. చాలాసేపు విచారించిన తర్వాత పోలీసులు అన్నయ్యను విడుదల చేశారు. పోలీసుల బృందం కూడా మా ఇంటికి వచ్చింది. నాన్న ఇంట్లోని కుటుంబ సభ్యులను ఎవ్వరిని కూడా లోపలికి రానివ్వలేదు. కానీ పోలీసులను మాత్రం లోపలికి రానిచ్చాడు. గదిలో ఉన్న పోలీసులతో నాన్నగారు ఏం చెప్పారో నాకు తెలియదు. అతను మాత్రం గదిలో అటూ ఇటూ తిరుగుతూ అన్నీ చూపించాడు. పోలీసులు ఇంట్లోని గదులన్నీ వెతికిన తర్వాత వెళ్ళిపోయారు. అమ్మ మరియు అన్నయ్య ఏడ్చి ఏడ్చి వారి పరిస్థితి మరింత దిగజారిపోయింది. నాన్న కూడా నిశ్శబ్దంగా కూర్చొని ఉన్నాడు. ఇక నేను భరించలేక చివరికి కోపంతో అందరిపై విరుచుకుపడ్డాను. మీరు నాకు ఏమీ ఎందుకు చెప్పటం లేదు? ఇంట్లో ఏమి జరుగుతుందో నాకు తెలియటం లేదు. ఇంటి విషయాలలో జోక్యం చేసుకోకూడదు అనుకున్నంత చిన్నపిల్లని నేనేం కాను. నాకు పెళ్లి వయసొచ్చింది. నేనేమి ఈ ఇంట్లో జరిగే ప్రతి విషయాన్ని తెలుసుకునే హక్కు నాకుంది. కానీ మీరెవ్వరూ నాకు ఏమీ చెప్పటం లేదు అనగానే నాన్న కాసేపు నా వైపు చూస్తూ ఉండిపోయాడు. ఆ తర్వాత నా చెయ్యి పట్టుకొని నన్ను తన పక్కన కూర్చోపెట్టుకొని, రా అను, నేను నీకన్నీ చెబుతాను అన్నాడు. మన వీధిలో ఎలాంటి గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయో నీకు తెలుసా? గతంలో ఈ కుటుంబాన్ని అందరూ గౌరవించేవారు. ఇప్పుడు నమ్రత ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ప్రజలు ఆమె గురించి రకరకాలుగా కథలు చెప్పటం మొదలుపెట్టారు. కానీ మనము ఆ భ్రమను ఉంచుకోకూడదు. ఇలా చెబుతూ నాన్న నా వైపు ఒక లేఖను అందించాడు. నేను ఆ లేఖను నా చేతుల్లో నుంచి తీసుకోగానే నేను వెంటనే గుర్తుపట్టాను. అదే పేపర్. నిన్న రాత్రి నేను వదినకు ఇచ్చిన అదే పేపర్. నేను వణుకుతున్న చేతులతో ఆ లెటర్ను తీసుకున్నాను. ఆ తర్వాత నేను చదవటం మొదలుపెట్టాను. ఆ లెటర్ను చదివే కొద్దీ నా కాళ్ళ కింద నుండి నేల జారిపోయినట్లుగా అనిపించింది. ఆ ఉత్తరం చదవటం నాకు చాలా కష్టంగా అనిపించింది. నా కళ్ళకు చీకట్లు కమ్ముకోవటం మొదలయ్యాయి. మా మా వదిన గురించి నిజం తెలిసి నా కళ్ళు షాక్తో పెద్దవయ్యాయి. ఆ ఉత్తరం చదివిన తర్వాత ఆ రోజు వదిన నన్ను తనతో పాటే ఉండమని ఎందుకు అడిగిందో నాకిప్పుడు అర్థమయ్యింది. నేను అవమాన పాలవుతాను, నేను చచ్చిపోతాను, దయచేసి నన్ను అవమాన పాలు కాకుండగా కాపాడు అని ఆమె ఎందుకు చెబుతుందో నాకిప్పుడు అర్థమయ్యింది. ఈరోజు వదిన నిజంగానే చనిపోయింది. నేను ఆ ఉత్తరాన్ని నాన్నగారికిచ్చి వణుకుతున్న స్వరంతో, నాన్నగారు, కానీ మీరు వీటన్నిటికీ కారణమైన వ్యక్తి పేరు చెప్పలేదే అని అనగానే నాన్నగారు విచారంగా ఇలా అన్నారు. అను, నువ్వు కూడా నీ అన్నయ్యలాగే నన్ను నిందిస్తున్నావా? లేదు నాన్నగారు, నేను మిమ్మల్ని నిందించటం లేదు. నాకు నా తండ్రిపై పూర్తిగా నమ్మకం ఉంది. కానీ ఇదంతా ఎవరో ఒకరు చేసి ఉంటారు అన్నాను. ఒక్కసారిగా నాన్నగారి ముఖంలో రంగులు మారిపోయాయి. అతను విచారంగా ఇలా అన్నాడు. అవును తల్లి, దీనికి కారణమైన వారిని పోలీసులు కనుక్కుంటారు. ఇది మన పని కాదు. మనము మామూలు మనుషులం. మేమందరం దీని గురించి మాట్లాడుకుంటుండగా అకస్మాత్తుగా అన్నయ్య వచ్చి నాన్న పాదాల వద్ద కూర్చొని ఏడుస్తూ ఇలా అన్నాడు. నాన్న, నేను నిన్ను చాలా అవమానించాను. నమ్రత అలాంటి మహిళ అని నాకు అస్సలు తెలియదు. ఆమె నిన్ను నిందించినప్పుడు నేను ఆమె మాటలను నమ్మాను. ఎందుకంటే ఈ విషయాన్ని నమ్రత కన్నీళ్లు పెట్టుకొని మరీ నాతో చెప్పింది. మీ నాన్న నన్ను భయపెట్టేవాడు, బెదిరించేవాడు, నాతో అక్రమ సంబంధం పెట్టుకోవాలని కోరుకుంటున్నాడు అని చెప్పింది. నమ్రత నన్ను ఎప్పుడు తన దగ్గరికి రానివ్వలేదు. నాకు భర్త హోదాను కూడా ఇవ్వలేదు. నేను తన దగ్గరికి వెళ్ళినా లేదా తనతో సంబంధం పెట్టుకోవటానికి ప్రయత్నిస్తే నమ్రత నాతో ఇలా చెప్పటం మొదలుపెట్టేది. నువ్వు నా దగ్గరికి వచ్చి నాతో సంబంధం పెట్టుకోవటానికి ప్రయత్నిస్తే మీ నాన్న నన్ను, నా కుటుంబ సభ్యులను కూడా చంపేస్తాను. నా కొడుకు నుండి దూరంగా ఉండు అంటూ మీ నాన్నగారు నన్ను బెదిరించాడు అని చెప్పింది. నేను నమ్రత మాటలను నమ్మకూడదు అనుకుంటూనే నమ్మేశాను. అందుకే ఆ రోజు రాత్రి నేను ఆందోళన చెందుతూ బయట తిరుగుతూ ఉన్నాను. మీరు నాకిచ్చిన బహుమతిని కూడా నేను తగలబెట్టేశాను. నేను చాలా ఒత్తిడికి గురయ్యాను. కానీ
నమ్రత చనిపోయే ముందు నాకు అన్ని విషయాలు చెప్పింది. మీ నాన్న నిర్దోషి. నాకు మీ నాన్నగారి గురించి ఏమీ తెలియదు. నాకు నా ఒక్క స్నేహితుడితో సంబంధం ఉంది. అతను నాతో పాటు మా కాలేజీలోనే చదువుకునేవాడు. అతడు నా క్లాస్మేట్. కొన్ని రోజులకు మేమిద్దరం ప్రేమలో పడ్డాం. లివింగ్ ఇన్ రిలేషన్షిప్లో భార్యాభర్తలుగా జీవించటం ప్రారంభించాం. అయితే మేము వివాహం చేసుకోలేదు. కానీ మేము త్వరలోనే వివాహం చేసుకోవాలి అనుకున్నాం. కానీ అప్పటికే నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు. ఈ విషయం నా తల్లిదండ్రులకు తెలియదు. మన పెళ్ళికి 1 గంట ముందు కూడా నేను అతడికి ఫోన్ చేసి చాలా బతిమాలాను. నన్ను పెళ్లి చేసుకోమని అడిగాను. కానీ అతను ఇప్పుడు కుదరదు అని చెప్పేశాడు. దాంతో నా తల్లిదండ్రుల పరువు పోకూడదు అని నేను అన్నీ దాచిపెట్టి మిమ్మల్ని పెళ్లి చేసుకోవటానికి సిద్ధపడ్డాను. కానీ పెళ్ళైన మరుసటి రోజు నుండే నమ్రత బాయ్ ఫ్రెండ్ ఇప్పుడు తనను బెదిరించటం మొదలుపెట్టాడు. ఒకవేళ నువ్వు నీ భర్తతో సంబంధం పెట్టుకుంటే నేను నిన్ను చంపేస్తాను అని బెదిరించటం ప్రారంభించాడని ఆమె నాతో చెప్పింది. నీకు సంబంధించిన కొన్ని ఫోటోలు నా దగ్గర ఉన్నాయి. వాటిని నేను వైరల్ చేస్తాను. నేను అందరిలోనూ అవమానపాలు చేస్తాను. నీ తల్లిదండ్రులను తలెత్తుకోకుండా చేస్తాను అని చెప్పాడు. కానీ ఆ రోజు నమ్రత బాయ్ ఫ్రెండ్ ఆ ఫోటోలను తలుపు దగ్గర వదిలేసినప్పుడు నమ్రత నాకు అబద్ధం చెబుతుంది అని నాలో నమ్మకం కలిగింది. మిమ్మల్ని అనుమానించినందుకు నాకు చాలా సిగ్గుగా అనిపించింది. కోపంతో నమ్రతను కొట్టాను. నాన్నగారు, మీరు పోలీసులకు ప్రతి విషయం గురించి నిజం చెప్పి మంచి పని చేశారు. అలాగే నమ్రత రాసిన లేఖను కూడా చూపించి చాలా మంచి పని చేశారు. ఇప్పుడు నమ్రత ఆత్మహత్య చేసుకోవటానికి ఆమె ప్రియుడే కారణమని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. లేకపోతే ఆ మహిళ వెళ్లే ముందు కూడా మన పరువు మొత్తం తీసేసేది అని అన్నయ్య చెబుతుంటే నేను ఆశ్చర్యపోయి అతని వైపు చూస్తూ ఉన్నాను. అప్పుడు నేను అకస్మాత్తుగా నాన్నగారిని అడిగాను, కానీ నాన్న, ఆ రోజు నన్ను వదిన గదిలో నుండి బయటికి పంపించేసి మరి మీరెందుకు వదిన గదిలోకి వెళ్ళారు? తల్లి, ఆ రోజు నమ్రత ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుండగా నేను విన్నాను. ఆమె తన అన్ని ఫోటోలను తనకు తిరిగి ఇవ్వమని బ్రతిమలాడుతుంది. ఆమె తన జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలనుకుంటుంది అని ఆమె ఏడుస్తూ ఎవరితోనో మాట్లాడుతుంది. ఈ విషయం నుండి నిన్ను దూరంగా ఉంచటానికే నేను నిన్ను గది నుండి బయటికి వెళ్ళమని చెప్పాను. ఆ తర్వాత ఏదైనా ఉంటే నేను నమ్రతతో మాట్లాడి దాన్ని పరిష్కరించాలి అనుకున్నాను. నేను నమ్రతను చాలా ప్రేమగా మర్యాదపూర్వకంగా అడగటానికి ప్రయత్నించాను. కానీ ఆమె నాకు ఏమీ చెప్పలేదు. బదులుగా ఆమె నాపై కోపంగా విరుచుకుపడుతూ ఇలా చెప్పటం మొదలుపెట్టింది. కొత్తగా పెళ్ళైన కోడలి గదిలోకి ఇలా రావటానికి మీకు సిగ్గుగా లేదా? తల్లి, నువ్వు నన్ను ఎందుకు తప్పుగా తల్లి నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పు. నువ్వు నన్ను నీ తండ్రిలాగా భావించుకోవచ్చు అని చెబుతూ ఆమెకు అర్థమయ్యేలా చేయటానికి చాలా ప్రయత్నించాను. నువ్వు నీ మనసులో ఉండే విషయాలను ఓపెన్గా నాతో షేర్ చేసుకో అని చెప్పాను. కానీ ఆమె మాత్రం నాకు ఏమీ చెప్పలేదు. ఆమె నిజం చెప్పాలంటే నేను నమ్రత నమ్మకాన్ని పొందాలనుకున్నాను. కాబట్టి నేను ఆమెను సంతోషపెట్టడానికి ప్రయత్నించటం మొదలుపెట్టాను. అందులో భాగంగానే నేను ఉదయమే లేచి ఆమె కోసం బ్రేక్ఫాస్ట్ కూడా చేశాను. ఇలా చేయటం వల్ల నా కూతురు కంటే నేను నమ్రతను ఎక్కువగా ప్రేమిస్తున్నానని ఆమెకు నమ్మకం కలుగుతుంది అని ఆశించాను. అన్నయ్య నాన్న ముందు చేతులు జోడించి ఇంకోసారి క్షమాపణలు కోరాడు. నాన్న, నన్ను క్షమించు. ఏదైతే జరిగిందో అది మన మంచికే జరిగింది. నమ్రత ఒక పీడ కలలాగా మన జీవితాలలోకి వచ్చి త్వరగా మనల్ని ఈ సమస్యల నుండి విముక్తులను చేసి తాను వెళ్ళిపోయింది. నేను ఆశ్చర్యంగా అన్నయ్య వైపు చూస్తూ ఉన్నాను. అతని ముఖంలో ఎలాంటి పశ్చాత్తాపం కానీ, విచారం కానీ, బాధ కానీ కనిపించలేదు. భర్తకు నమ్మకంగా లేని స్త్రీకి నాశనం తప్పదు అనేది నిజం. భర్తకు నమ్మకంగా లేని స్త్రీ ఎంత అందంగా ఉన్నా లేదా ఎంత ధనవంతుడికి కూతురైనా పురుషుడు ఎప్పుడు ఆమెను గౌరవించలేడు అనేది నిజం. ఇప్పుడు మా వదిన ఆత్మహత్యకు కారణమైన అతన్ని
వెతికి వెతికి మరి పోలీసులు పట్టుకున్నారు. విచారణ చేసి అతడికి శిక్ష పడేలా చేశారు. వదిన లెటర్‌లో ఏం రాసిందంటే, పెళ్ళైన క్షణం నుంచి ఆమె బాయ్‌ఫ్రెండ్ తనని ఏ విధంగా హింసించాడో అని చెప్పి, తన చావుకు కారణం అతడే అని రాసిపెట్టింది. అలాగే ఇందులో తన భర్త తప్పేమీ లేదు అని కూడా రాసిపెట్టింది. ఈ లెటర్ చదివి నిజం తెలుసుకున్న వదిన తల్లిదండ్రులు వచ్చి అన్నయ్యతో క్షమాపణలు కోరుకున్నారు. అన్నయ్య వారిని క్షమించేశారు. ఇప్పుడు వదిన ఆత్మ ఎక్కడ ఉన్నా ప్రశాంతంగా ఉండాలని నేను ఆ దేవుణ్ణి ప్రార్థించటం మొదలుపెట్టాను. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.